జీవితంలో ప్రతి ఒక్కరికి సొంతింటి కళ అనేది ఒకటి ఉంటుంది. ఈ సొంతింటి కళ కోసం ఎంతో మంది కలలు కంటూ వాటిని సాకారం చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. అయితే కొందరికి కలలు నిజమవుతాయి. నచ్చిన విధంగా ఇంటిని నిర్మించుకుంటూ సొంతింటి కళను నెరవేర్చుకుంటారు. అయితే సొంతింటి కళ నెరవేర్చుకోవడానికి ఎన్నో రకాల అవాంతరాలు ఏర్పడతాయి. సొంతింటి కళ నెరవేర్చుకోవాలి అనుకున్న వారు కొన్ని రకాల పరిహారాలు పాటిస్తే మీ సొంతింటి కళ తొందరగా నెరవేర్చుకోవచ్చు. సొంతింటి కళ నెరవేరాలి అనుకునేవారు అంగారకుడు పూజించడం మంచిది. ఎందుకంటే గృహానికి రుణానికి అధిపతి అంగారకుడు. నిత్యం ఎవరైతే అంగారకుడిని పూజిస్తారో వారి సొంతింటి కళ తొందరగా నెరవేరుతుంది. అలాగే అద్దెంట్లో ఉండి బాధపడుతున్న వారికి సొంత ఇంట్లోకి వెళ్లే భాగ్యం కూడా కలుగుతుంది. నవగ్రహాల్లో సూర్యుడు చంద్రుడు తర్వాత 3వ గ్రహం అంగారక గ్రహం, కుజుడు అని కూడా పిలుస్తాం. కాబట్టి అందుకోసం కృష్ణపక్షంలో వచ్చేటువంటి చతుర్దశి రోజున అంగారకుడి నుంచి భక్తి శ్రద్ధలతో విశేషంగా ఆరాధించాలి. అలాగే కుజుడు మంగళవారానికి అధిపతి. కృష్ణ అంగారక చతుర్దశి మంగళవారం వచ్చిందంటే విశిష్టమైన తిథి. తప్పనిసరిగా కుజవ్రతం చేయండి. అలాగే కుజుడికి అధిష్టాన దేవత అయినటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కూడా భక్తి శ్రద్ధలతో పూజిస్తే కూడా సొంతింటి కళ నెరవేరుతుంది. ఇలా చేయడం వల్ల గృహ యోగం కలుగుతుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కుజుడి అనుగ్రహం కలిగి గృహయోగం త్వరగా కలగాలి అంటే మంగళవారం నియమాలను పాటించాలి. మంగళవారం రోజున ఇంట్లోని ప్రతి ఒక్కరూ కందిపప్పుని తినద్దు. అలాగే ఎరుపుకు సంబంధించినటువంటి పువ్వులు ఫలాలను కూడా తినద్దు. దేవుడికి నైవేద్యంగా అయితే పెట్టచ్చు, కానీ వాటిని మీరు స్వీకరించద్దు. మంగళవారం నియమాలను పాటిస్తే అంగారక అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. సొంతింటి కళ ప్రయత్నంలో ఎటువంటి ఆటంకాలున్నా తొలగిపోతాయి. మంగళవార నియమాలను క్రమం తప్పకుండా ఇంటిల్లిపాది పాటించాలి.